దిస్ ఇస్ సురేష్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ తెలుగు. రీసెంట్గా అయితే నేను ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. అది ఏంటంటే చదువుకునే అమ్మాయిలు ఏమి ఉన్నారు కదా, వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్నిసార్లు తెలియకుండానే సర్నేమ్ మార్చేసుకొని రేషన్ కార్డులో యాడ్ అయిపోతూ ఉంటారు. అయితే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది. కామెంట్ కూడా నేను డిస్ప్లే మీద అయితే పెడతా చూడండి. సో తను ఏమైనా కామెంట్ చేసిందంటే, అన్న నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, నేను చదువుకుంటున్నాను అనమాట. సో అనుకోకుండా నేనైతే మా వారి యొక్క వాళ్ళ హస్బెండ్ యొక్క సర్నేమ్ మీద అయితే ఈమె ఆధార్ కార్డ్ అయితే చేంజ్ చేసుకున్నారు అనమాట. సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ రేషన్ కార్డులో ఈమె యాడ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళ ఇంటి పేరు అయితే మాత్రం మార్చేసుకున్నారని చెప్పేసి అన్నారు అనమాట. సో ఈ అమ్మాయి యొక్క ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్నల యొక్క ఇంటి పేరు అయితే ఉంది. ఆఫ్టర్ ఏమైంది, మ్యారేజ్ అవగానే సో మ్యారేజ్ అయింది కదా అనే ఉద్దేశం మీద ఏంటంటే వాళ్ళ హస్బెండ్ సర్నేమ్కి అయితే చేంజ్ చేసుకుంది. కానీ ఈమెకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేసుకున్నాం, ఏదైనా క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఏదైనా అప్లై చేసుకుంటుంటే ఈమెకి వీళ్ళ హస్బెండ్ ఇంటి నేమే వస్తుందంట. సో దీనివల్ల ఏమవుతుంది, బిఫోర్ వీళ్ళకి ఏ ఇంటి పేరు అయితే ఉందో అమ్మాయికి అది ఇది మిస్ మ్యాచ్డ్ అయితే అవుతుంది అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బందులు అయితే అవుతుందంట. సో ముందుగా అయితే నేను ఈ అమ్మాయికి ఒక సజెషన్ అయితే చెప్తా. సో తర్వాత దీని గురించి ప్రాసెస్గా నేను ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. సో ఈ అమ్మాయి కామెంట్ చేసిన ఆ కామెంట్కి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో మీరేంటంటే వన్స్ ఒకసారి మీ హస్బెండ్ నేమ్ అనేది మీకు వచ్చిన తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు స్టడీస్ కంటిన్యూస్ చేయాలనుకుంటే ఆధార్ కార్డులో నేమ్ అనేది ఖచ్చితంగా 2 times అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మీరు ఒకసారి చేంజ్ చేసుకున్నారు కనుక ఇంకొకసారి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ఒక్కసారి మీరు మళ్ళీ చేంజ్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ సర్నేమ్ నుంచి మీ అమ్మ వాళ్ళ యొక్క సర్నేమ్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు నాకున్న ప్రాబ్లం లేదు, సో నేను ఇలాగే కంటిన్యూ అవుతాను, నాకు స్టడీస్ ఇవి ఇంపార్టెంట్ అనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆధార్ నుంచి మళ్ళీ మీ సర్నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే అవ్వదు. ఎందుకంటే సర్నేమ్ అనేది ఆధార్ కార్డులో కేవలం 2 సార్లు మాత్రం జరుగుతుంది. సో ఈ అమ్మాయి కామెంట్ చేసిన విధానానికి నేను చూసింది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి జరిగిపోయింది. సో ఇంకొక ఛాన్స్ అనేది ఉంది. సో ఆ ఛాన్స్ అనేది స్టడీస్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఒక్కసారి చేంజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇలాగే చాలా మంది ఏంటంటే రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలనో లేదంటే మ్యారేజ్ అయిందో అని చెప్పేసి మీరు స్టడీస్ కంటిన్యూస్ చేస్తూ మీరు అనవసరంగా మీ ఇంటి పేరు అయితే మార్చుకోకండి. ఎందుకంటే రేషన్ కార్డులో యాడ్ చేయడానికి మీరు ఇంటి పేరు చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. సో కొంతమంది ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కనుక సో వాళ్ళు ఏ ఇంటి పేరు ఉన్నా సరే వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. కానీ స్టడీస్ చేసే వాళ్ళకి ఏంటంటే మీ స్టడీ సర్టిఫికెట్లో మీ తల్లిదండ్రుల యొక్క నేమ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దాంతో మీరు కంటిన్యూ అవ్వాలంటే మీ ఆధార్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకూడదు. ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయినా సరే మీ యొక్క హస్బెండ్ యొక్క రైస్ కార్డులో మీరు ఈజీగా అదే ఇంటి పేరుతో మీరు యాడింగ్ అయితే అయిపోవచ్చు. కానీ ఎవరు ఏదో చెప్పారనో లేకపోతే మీరు అనుకోకుండా చేంజ్ చేసుకుంటే సో చాలా ప్రాబ్లమ్స్లో అయితే పడుతూ ఉంటారు అనమాట. సో దయచేసి నేనైతే మీకు పూర్తిగా వివరంగా అయితే చెప్పానని నా యొక్క ఉద్దేశం. కానీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత మీరు స్టడీస్ మీ చదువులు చదువుకోవాలి, మంచి జాబ్స్ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే స్టడీస్లో ఏ ఇంటి పేరు అయితే మీకు ఉందో ఆ ఇంటి పేరుతో కొనసాగించాలి. ఇన్ కేసు లేదు మేము చదువుకోవట్లేదు, లేదంటే మేము స్టడీస్ ఆపేసాం, మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం మీరు మీ హస్బెండ్ నేమ్కి అయితే మీ హస్బెండ్ యొక్క సర్నేమ్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేనైతే ప్రతి సబ్జెక్ట్ ఉన్న వీడియో అయితే పెడుతున్నా. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది కనుక నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో తనకే కాదు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా కామెంట్కి తగ్గట్టుగా నేను వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.